రాజారెడ్డి గారు ఫ్యాక్షనిస్ట్. 99లో ఆయన చంపేస్తే చంపిన వాళ్ళని తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో దాసింది మీరు కాదా? రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేస్తే మీకే ప్రమాదం. లైవ్ లో చెప్పాడు కదా నేనే వివేకానంద రెడ్డి గారిని చంపానని. ఆ దస్తగిరికి లాయర్ ఎవరో? చంద్రబాబు నాయుడు గారు మీ లాయర్ ఎవరో? మరి వెలగపూడి రామకృష్ణ బాబు వైజాగ్ ఎమ్మెల్యే, మీ పార్టీ ఆయనే ప్రధాన నిందితుడు. అందులో ఆయన మీ దగ్గర పక్కన పెట్టుకుని మరి కాపాడలేదా మీరు? దానికి కూడా మీరు ఆన్సర్ చేయాలి కదా. రాజారెడ్డి గారి విషయంలో సమాధానం చెప్పాలి, వివేకానంద రెడ్డి గారి విషయంలో సమాధానం చెప్పాలి, వంగవీటి మోహన్ రంగా గారి విషయంలో సమాధానం చెప్పాలి. ఇంకా పెంచుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంటుంది. రాజారెడ్డి గారు ఫ్యాక్షనిస్టు అంటే జగన్ గారు తాతయ్య గారు. ఆయన చనిపోయి 27 సంవత్సరాలు అయింది. ఆయన ఫ్యాక్షనిస్ట్ అట. ఆయన హత్య చేసింది ఎవరో? ఈ తెలుగుదేశం నాయకులు కదా. 99లో ఆయన చంపేస్తే ఆయన్ని ఆ చంపిన వాళ్ళని తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో దాసింది మీరు కాదా? ఎప్పుడో స్వర్గస్థులైన జగన్మోహన్ రెడ్డి గారు తాతయ్య గారి గురించి, లేకపోతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి. రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేస్తే మీకే ప్రమాదం. రాజశేఖర రెడ్డి గారిని మాటికి గుర్తు చేయడం మీకే నష్టం. మళ్ళీ మాట్లాడితే బాబాయ్ వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడతారు. మరి వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేసినోడు ఏం పేరు? ఆయన పేరు దస్తగిరి. లైవ్ డిబేట్ లో పాల్గొంటూ లైవ్ లో చెప్పాడు కదా నేనే వివేకానంద రెడ్డి గారిని చంపానని. ఆ దస్తగిరికి లాయర్ ఎవరో? చంద్రబాబు నాయుడు గారు మీ లాయర్ ఎవరో? దస్తగిరికి లాయరు సిద్ధార్థ లోత్రా గారే. చంద్రబాబు నాయుడు గారు మీ లాయరు సిద్ధార్థ లోత్రా గారే. కోట్ల రూపాయలు ఫీజు కింద తీసుకుంటారు. మాట్లాడితే బాబాయ్ హత్య. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన హత్య సార్ అది. అందులో మీ హస్తం ఉందని చెప్పేసి అందరూ మాట్లాడుకున్న పరిస్థితి. హత్య చేసిన వాడిని మీ పక్కన పెట్టుకుంటారు, మీ లాయర్తో వాదింతారు. ఆయనకి మీకు ఒకటే లాయరు. పోనీ ఆ లాయర్ని పెట్టుకున్న స్తోమత అతనికి ఉందా? దస్తగిరి అన్న అతనికి అతని పరిస్థితి ఏంటన్నది రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదా? అతడి తరపున మీరు వాదింతారు, తిరిగి నిందలు మా మీద వేస్తుంటారు. అదేవిధంగా ఇంకొక విషయంలో మీరు సమాధానం చెప్పాలి. వంగవీటి మోహన్ రంగా గారి హత్య విషయంలో ఈ రాష్ట్ర ప్రజలకి మీరు సమాధానం చెప్పాలి. నేను డిమాండ్ చేస్తున్నాను. వంగవీటి మోహన్ రంగా గారు హత్య విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఆ రోజు మీ కేబినెట్ లో మంత్రి హరిరామయ్య జోగయ్య గారితో సహా, మీ సహచరుడు మీ తెలుగుదేశం పార్టీ మంత్రి హరిరామ జోగయ్య గారితో సహా మీ వేలెట్ చూపించారు. రంగా గారు ఎందుకు ఆ రోజు నిరాహారదీక్ష చేస్తున్నారు? సుమారు 4-5 రోజులు నిరాహారదీక్ష చేసి ఉన్నారు. ఆయన ఓపిక లేదు ఆయనకి. పేద ప్రజల ఇళ్ల గురించి ఆయన నిరాహారదీక్ష చేస్తున్నారు. విజయవాడలో పేదల ఇళ్ల గురించి ఆయన నిరాహారదీక్ష చేస్తుంటే ఆ రోజే మీరు మతాన్ని అడ్డు పెట్టుకుని నల్ల డ్రెస్సులు వేసుకుని బస్సులో వచ్చి ఆయన మీద బాంబులు వేసి నరికి చంపించారు. దానికి మీరు సమాధానం చెప్పాలి. మరి వెలగపూడి రామకృష్ణ బాబు వైజాగ్ ఎమ్మెల్యే, మీ పార్టీ ఆయనే ప్రధాన నిందితుడు. అందులో ఆయన మీ దగ్గర పక్కన పెట్టుకుని మరి కాపాడలేదా మీరు? దానికి కూడా మీరు ఆన్సర్ చేయాలి కదా. రాజారెడ్డి గారి విషయంలో సమాధానం చెప్పాలి, వివేకానంద రెడ్డి గారి విషయంలో సమాధానం చెప్పాలి, వంగవీటి మోహన్ రంగా గారి విషయంలో సమాధానం చెప్పాలి. ఇంకా పెంచుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంటుంది. ఏమన్నా అంటే వ్యక్తిగత దోషంలో వాటి మీదే కాలం నడిపేస్తున్నారు తప్పిస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఎవరికి కూడా మంచి చేసే ఉద్దేశంతో మీరు లేరు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాను నేను.